నమస్కారం, వెనెలా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాజశ్యామలాదేవి నవరాత్రుల ఉత్సవాలు. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటేలా, తెలుగువాడు తలెత్తుకు తిరిగేలా బ్రతకాలన్నది అన్న ఎన్టీఆర్ ఆశయమని, ఆశయ సాధనకు తెలుగు జాతి నిరంతరం ప్రయత్నించాలని ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని గంగినేని గార్డెన్స్ లో మెగా రక్తదాన శిబిరం, సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. ఈ రోజు పేదవాడికి కూడు గూడు గుడ్డ మొట్టమొదటి భారతదేశంలో ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. పార్టీని 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ఈ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాన్ని కోరుతున్నా. సామాజిక న్యాయం చేసినటువంటి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి బీసీల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అందరికీ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వారికి అభివృద్ధి ఫలాలు అందించాలని తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక పేదవాడికి న్యాయం జరిగింది. పక్కా శాశ్వత గృహ నిర్మాణం, పేదవాడికి ఇల్లు వచ్చిందంటే దానికి కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఆడపడుచులకి ఆస్తి హక్కు వచ్చిందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. అట్లాగే జనతా వస్త్రాలు ఇవ్వడం, పేదవాడి ఆకలి తీర్చడం కోసం కిలో ₹2 బియ్యం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఈ రోజు దేశంలో అన్ని చోట్ల పేదవాడికి ఆకలి తీర్చడానికి బియ్యాన్ని ఇస్తున్నారు. అలాగే శాశ్వత గృహ నిర్మాణం ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుందంటే కారణం అన్న ఎన్టీ రామారావు గారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కిలో రూపాయికే బియ్యాన్ని అందిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగువాడి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు అన్ని పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ స్థాపించి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అనేక మంది యాంటీ కాంగ్రెస్ నుండి యోధుల్ని ప్రధానమంత్రులుగా తీసుకొచ్చారు. విపి సింగ్ కావచ్చు, అట్లాగే కర్ణాటక నుండి అనేక మందిని వారు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి యాంటీ కాంగ్రెస్ నుండి ప్రధానమంత్రులు చేసిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు అయితే ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. ఎన్డీఏ పాలనలో ఎన్టీఆర్ గారి ఆశయాలను సాధిస్తూ పేద ప్రజలకి బియ్యాన్ని అందించడం, పక్కా ఇల్లు నిర్మాణం చేయడం లక్షలాది మందికి ఈ రోజు రాష్ట్రంలో ఇస్తా ఉన్నాం. అట్లాగే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అందించి ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. మన చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, రైతులకు 20,000 రూపాయలు అందించడం, తల్లికి వందన పథకం, ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు అందించడం, ఈ పథకాలకి 70,000 కోట్ల రూపాయలు ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే మనందరం గర్వపడాలా. పేదలకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పేదలకి పూర్తి చేసి ఈరోజు 5 లక్షల ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు గారు ఒక పక్క, లోకేష్ గారు ఇంకో పక్క దేశ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చారు. అప్పటిదాకా ఏమన్నా వెల్ఫేర్ స్కీమ్ ఉందంటే ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది ఒక రైట్ లాగా ఉండేది కాదు. కేవలం ఏదో
దానం లాగా ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే 2 కేజీలు బియ్యం అనేది ఒక రైట్ లాగా ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన మొదటగా స్టార్ట్ చేశారు. దాని తర్వాత సరే చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, చాలా స్కీమ్స్ పెట్టారు. కానీ ఆయనతోనే అంకురార్పణ జరిగింది, ఒక రైట్ కింద ఇవ్వాలి ఏదన్నా వెల్ఫేర్ స్కీమ్ ఇస్తే అని. రెండవది ఏదైతే చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టేటప్పుడు, రాజకీయ పార్టీలు నడిపేటప్పుడు వేరు విషయాల పైన పెడతారు. ఏదర్ అక్కడ ఉన్న ఒక వర్గం గురించి కానీ, లేకపోతే ఇంకొక ఐడియాలజీ గురించి కానీ, కమ్యూనిజం అంటారు, అది కూడా అంటారు, సోషలిజం అంటారు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ రోజు పెట్టడం జరిగింది. అది ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరిగింది. నేను పార్టీ పెడతామని మీ గౌరవం పెంచడానికి అనే ఉద్దేశంతో అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోనే పార్టీ పెట్టారు, దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అది ముఖ్యంగా ఒక సామాజికంగా మనం గర్వంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అంటే మనం రోజు దేని గురించి, నిత్యావసర సరుకుల గురించి, నిత్యావసరాల గురించి వారి దగ్గర వీరి దగ్గర అడిగే పరిస్థితి ఉండకూడదు. మనకి గవర్నమెంట్ అనేది అందించాలి. 2 కేజీల రైస్ అయినా, పక్కా ఇళ్ళు అయినా, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా డిమాండ్ డ్రివెన్, రైట్ బేస్డ్ గా అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన అంకురార్పణ చేశారు. దాంతో పాటుగా తెలుగు వారికి ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే రాజకీయంగా అప్పటిదాకా చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా వారి రాష్ట్రాన్ని తప్పించి బయట ఎప్పుడు ఆలోచించిన పరిస్థితి. కానీ ఎన్టీ రామారావు గారే లేదు, రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు కూడా దేశ రాజకీయాల్లో పాల్గొనాలి, దేశ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లాలి అనే నినాదంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఏది చేసినా సంచలనమే. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పెట్టారు. ప్రధానమంత్రిని ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానమంత్రిని, సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రిని ప్రాంతీయ పార్టీ ముందుకు తీసుకెళ్లి పేరు ప్రతిపాదించే పరిస్థితికి ఎన్టీ రామారావు గారు తీసుకెళ్లారు. అలాగే అప్పటిదాకా రాజకీయంగా మార్పుల్లో ఇందాక చెప్పారు పెద్దలు, చాలా అప్పటిదాకా ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే పోటీ పడేవారు. మిగతా వారికి ఎప్పుడు కూడా అర్హత ఉండేది కాదు, అంత అవకాశం ఉండేది కాదు. అర్హత ఉన్నా కానీ అవకాశం ఉండేది కాదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కాదు, బీసీలకు కూడా ఇవ్వాలి, సీట్లు ఇవ్వాలి అని చెప్పి వెతికి మరీ ఇచ్చారు. అది రాజకీయంగా కొత్తగా తీసుకొచ్చిన మార్పు. అలాగే వారితో పాటుగా అప్పటిదాకా చదువుకున్న వారు పెద్దగా రాజకీయాల్లోకి వచ్చేవారు. ఎందుకు ఈ తలనొప్పి మనకని, అది కూడా చదువుకున్న వారిని, డాక్టర్లని, లాయర్ని వెతికి మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు కూడా రాజకీయాల్లో ఒక రకాలు రావాలి, ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరొక కొత్త మార్పు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. వినుకొండలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రాజశ్యామల దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించనున్న వారాహి అమ్మవారి దేవస్థాన నిర్మాణానికి పునాది వేస్తూ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ పవిత్ర యజ్ఞంలో 18 మంది దంపతులు సామూహికంగా పూజలు చేశారు. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈ దేవాలయ నిర్మాణాన్ని తలపెట్టినట్లు నిర్వాహకులు మాల్యాద్రి తెలిపారు. ఈ నిర్మాణానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జై లక్ష్మీ నరసింహ. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం నందు స్ఫటిక రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు శ్రీ వారాహి అమ్మవారి దేవస్థాన నిర్మాణ స్థాపన నిమిత్తం ఈ రోజున ఆదివారం రోజున మహిళా సేవకులందరి ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామలాదేవి యజ్ఞ కార్యక్రమాన్ని దేవస్థాన నిర్మాణ దాతలందరూ కూడా ఈరోజు పీటల మీద కూర్చోండి దంపతులందరూ ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క రాజశ్యామలాదేవి యజ్ఞ కార్యక్రమానికి సంబంధించి వారోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అందుకు ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. మరి మహిళా సేవకులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో నర్సాపేట నుంచి, గుంటూరు నుంచి, భీమవరం నుంచి, వినుకొండ పట్టణం నుండి, అదేవిధంగా మా మహిళా సేవకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క వారాహి అమ్మవారి దేవస్థాన మహిళా సేవకులు కృష్ణవేణి గారు, శ్రీదేవి గారు, రమా గారు, కృష్ణవేణి గారు, గోగుల కృష్ణవేణి గారు, రామాంజమ్మ గారు, మణి గారు, రాఘవమ్మ గారు, అదేవిధంగా తిరువాయిపాటి సత్యనారాయణ, ఆంజనేయదేవి గారు, వీరందరూ కూడా కమిటీ సేవకులుగా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క దేవస్థానం నిర్మాణానికి ఈ రోజున తిరువాయిపాటి సత్యనారాయణ, ఆంజనేయదేవి గారు 1,18,000 రూపాయలు, బత్తుల రాఘవమ్మ గారు, ఏడుకొండల గారు
1,08,116 రూపాయలు సమర్పించారు. అదేవిధంగా వేములూరి మాణిక్యం గారు 10,116 నర్సరావుపేట, బత్తుల పిచ్చయ్య ధర్మపత్ని రేణుక గారు 10,110 నర్సరావుపేట, అదేవిధంగా బత్తుల వెంకట్రావు ధర్మపత్ని దేవి గారు నర్సరావుపేట 10,116, గోకుల కృష్ణవేణి గారు నర్సరావుపేట 10,116, పాటిబండ్ల అంజమ్మ గారు 10,116, కొంచాల అలంకార ధర్మపత్ని దుర్గా భావాని 7,500, పల్లపు కోటేశ్వర జ్ఞాపకార్థంగా వారి ధర్మపత్ని మహాలక్ష్మి గారు నర్సరావుపేట 7,500, గడ్డం శ్రీనివాసరావు గారు ధర్మపత్ని రూపాదేవి గారు కొత్తపేట వాస్తవ్యులు వినుకొండ 10,116, అదేవిధంగా చెన్నుపైన వెంకటేశ్ ధర్మపత్ని శ్వేత గారు మరి మేదరమెట్ల వాస్తవ్యులు వారు కూడా 7,500 రూపాయలు ఈ యొక్క అమ్మవారి వారాహి అమ్మవారి నిర్మాణానికి సహకరించారు. మరి ఇంకా వినకొండ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ దాతలందరి వర్తకులందరి సహకారంతో ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మహిళా సేవకులు, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి సేవకులు అటు తారకు వెంకటేశ్వర్ల గారు, రాము గారు, పిచ్చయ్య, నరసింహారావు, నాగలక్ష్మి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్తూ మరి అమ్మవారి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు రేపటి నుంచి 19 నుంచి నెల 31 తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు ఈ యొక్క మరి విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమం నందు ఉదయం సాయంత్రం 2 పూట్ల అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారి 11 రోజులు వారోత్సవాలు నిర్వహించాలని ఆలయ సేవకులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మరి కలిసికట్టుగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి దంపతులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ స్వామివారి ఆశీస్సులు. వినుకొండ పట్టణంలోని గోసం సెంటర్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ తాళ్ళూరు సత్యనారాయణ విచ్చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి కన్నగండ్ల అనంత కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. మరొక అతిథిగా డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చందోలు మల్లికార్జునరావు పాల్గొన్నారు. ముఖ్య అతిథి సత్యనారాయణ మాట్లాడుతూ వినుకొండ పట్టణంలో అన్ని అసోసియేషన్లను ఏకతాటిపైకి తీసుకువచ్చి నూతనంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను వినుకొండలో ఏర్పాటు చేయడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండటం వల్ల ఉపయోగాలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిశీలించే విధంగా ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిలుస్తుందని వారు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దానికి నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క కమిటీ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నది. తర్వాత మనం సపరేట్ అయిపోయిన తర్వాత 2015లో ఈ యొక్క ఛాంబర్ని మేము మొదలుపెట్టాము. ఆ మొదలుపెట్టిన తర్వాత ఇక్కడికి ఎవరు కూడా మాకు వినుకొండలో ఛాంబర్ లేదని తెలియదు. ఇప్పుడు కోటేశ్వరరావు గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గుంటూరు జిల్లా తరఫున సెక్రటరీగా ఇచ్చాము. మేము పల్నాడు జిల్లా సెక్రటరీగా ఇచ్చాము. ఆ రోజున మా ఊళ్ళో ఛాంబర్ లేదండి, మా ఊళ్ళో ఛాంబర్ పెడితే చాలా బాగుంటుంది, మా వాళ్ళకి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఈ ఛాంబర్ అన్నందువల్ల మేము మా భాస్కరరావు గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఛాంబర్ ఏర్పాటు చేయమని చెప్పని కోటేశ్వరరావు గారికి చెబితే ఆయన అక్కడ అయిపోయిన తర్వాత ఆయన సెక్రటరీగా ఎన్నికైపోయిన తర్వాత ఈ ఛాంబర్ గురించి కృషి చేసి ఈ రోజున ఇక్కడికి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి మా ప్రెసిడెంట్ గారికి చెబితే నాకు కొద్దిగా అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను, అందుకోసం అని చెప్పి మా జనరల్ సెక్రటరీ తాళ్ళూరు సత్యనారాయణ మీ ఊరికి పంపిస్తున్నానని చెప్పాడు. అందువల్ల వచ్చాను. ఇక్కడ వీళ్ళందరూ సమావేశం తెలిసిన తర్వాత ఛాంబర్ ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, ఛాంబర్ అంటే ఏమిటో ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా వరకు వివరించాము. ఇంకా కూడా రేపు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం ఉన్నది. ఆ రోజున మా ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు. మన 29 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ నాయకులు వస్తారు. ఆ రోజున మీ అందరికీ కూడా పరిచయం చేసి మీ యొక్క అవసరమైనటువంటి ఏ కార్యక్రమానికైనా కానీ మేము వస్తామని చెప్పని మా పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజున మన వినుకొండలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మన అన్ని సంస్థల అన్ని జిల్లా వినుకొండలోని అన్ని సంస్థల ప్రతినిధులందరికీ
స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మన వినుకొండలో ఛాంబర్లు లేనందున మొన్న నన్ను పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీగా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మన ఒక్కలగడ్డ భాస్కర్ గారు నియమించారు. వారికి ఈ సమావేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఛాంబర్ ఏర్పాటు చేసి మనం కూడా ఇక్కడ అన్ని సంస్థల వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తీర్చి మన వల్ల అయితే మనం తీర్చి లేనప్పుడు మన స్టేట్ లెవెల్లో కూడా మన ఒక్కలగడ్డ భాస్కర్ గారు అన్ని రకాల సెక్రటరీలతోటి గవర్నమెంట్ వాళ్ళకి టచ్లో ఉంటారు కాబట్టి అందరికీ మంచి న్యాయం జరుగుతుందని ఈ సంస్థ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశం చేసిన అందరికీ ధన్యవాదాలు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్లో నేను స్టేట్ ప్యానల్లో జాయింట్ సెక్రటరీగా చేసి ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు స్టేట్ ప్యానల్ నుంచి వచ్చినటువంటి మన సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సత్యాన్ని గారు, అలాగే మన పల్నాడు జిల్లాకి నూతనంగా ఎన్నికైనటువంటి జాయింట్ సెక్రటరీ కనిగిళ్ళ అనంతకోటేశ్వరరావు గారు, వాళ్ళు గౌరవార్థం నన్ను అతిథిగా ఇక్కడికి పిలవడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటిది. మన జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కూడా మన వ్యాపారస్తులందరికీ కూడా ఉన్నటువంటి సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశము. చాలా రకాల సమస్యలు ఉన్నాయి వ్యాపారస్తులకి. అన్ని వ్యాపార వర్గాలు, అన్ని అసోసియేషన్ల యొక్క సమ్మేళనంతో కూడుకున్నటువంటిది ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది వినుకొండలో ఏర్పాటు చేయడం కోసము జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసేసి త్వరలో దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఆ యొక్క కమిటీ ఏర్పడిన వెంటనే వాటి యొక్క వివరాలు కూడా మళ్ళా మీడియా మిత్రులకు తెలియజేస్తారని తెలియజేసుకుంటున్నాం. వినుకొండ పట్టణంలోని సన్నిధి వారి వీధిలో ఉన్న సన్నిధి వెంకట ఆంజనేయులు నాసరమ్మ గార్ల ధ్యాన మందిరంలో శ్రీ శంకర సత్సంగంలో శ్రీ 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 శుద్ధ చైతన్యానంద స్వాములు వారు విచ్చేసిన సందర్భంగా శిష్యులకు జ్ఞానబోధ ప్రవచనాలు ప్రబోధించారు. ధనుర్మాస సందర్భంగా గత నెల రోజులుగా ఈ సత్సంగంలో ధనుర్మాస పూజలు బాగా జరిగినవని, ముగింపు సందర్భంగా తన శిష్యులకు జ్ఞానబోధన చేయుటకు వచ్చిన స్వామివారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నిర్వాహకులు తెలగంశెట్టి పావనీదేవి తెలియజేశారు. ధనుర్మాసం అంతా కూడా పరిపూర్ణం చేసుకున్నటువంటి సందర్భంగా ఆ వ్రతం పరిపూర్ణమైనటువంటి సందర్భంలో స్వామీజీ వారి అంటే ఇప్పటి వరకు భక్తి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి 30 రోజులు ధరించారు కాబట్టి ఈ చివరి రోజు ఆ భక్తి ఏదైతే ఉందో దానికి పర్యవసానము పరాకాష్ట జ్ఞానం. ఆ జ్ఞానాన్నే మేమంతా అందుకోవాలి, జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని ఏ ఉపనిషత్ భాష్యకారుడైతే ఉన్నాడో ఆధ్యాత్మికంగా ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి కూడా మా జీవితంలో ఆధ్యాత్మిక గురువు అనంటే శ్రీ శ్రీ శుద్ధ చైతన్యానంద స్వాముల వారు వినుకొండలోకి వచ్చి చెప్పిన తర్వాత అంతకంటే అద్భుతమైనటువంటి ఉపనిషత్ భాష్యాన్ని చెప్పినటువంటి వారు ఇంతవరకు వినుకొండకి రాలేదు. ఎందుకోనంటే మహిమలు అటువంటివన్నీ కూడా వారికి తెలియదు. మాకు చెప్పినటువంటి ఉపనిషత్ భాష్యం అంతా కూడా కఠోపనిషత్తు, ఈశావాసోపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, యోగ వాసిష్టం ఇటువంటి మహత్తరమైనటువంటి బృహదారణ్యకోపనిషత్తు, ముండకోపనిషత్తు మహత్తరమైనటువంటి ఇటువంటి ఉపనిషత్ భాష్యాన్ని బోధించి మాకు జ్ఞాన ప్రసాదాన్ని రుచి చూపించినటువంటి వారు కాబట్టి వారికి సదా మేము ప్రణమిలుతూ ఉన్నాము. అందుకని చెప్పని ఈరోజు కూడా అందరికీ ఈ ధనుర్మాస సందర్భంగా జ్ఞాన ప్రసాదాన్ని అందించాలని చెప్పని కోరుకుంటూ అందరూ కూడా ఆ జ్ఞాన ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా కనబడే అనేక ఇబ్బందులకు, చేష్టలకు కారణం వేరే విధంగా ఉంటుంది. దాన్ని గుర్తిస్తేనే ఇది కదులుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలను మీరు గమనిస్తే అంతర్ముఖ ప్రయాణం, అంతరంగంలోకి మూలంలోకి మన ప్రయాణం. ఒక నది పుట్టిన చోట నుంచి ఎదురుగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎక్కడైతే అది ప్రయాణించే వైపు నుంచి మూలం వైపుకు ప్రయాణిస్తుందో ఆ భాగాన్ని పవిత్రమైనది, పావనమైనది అని
గుర్తించి అక్కడ స్నానాలు, దానాలు మరియు పిండ ప్రదానాలు చేసుకుంటారు. ఉదాహరణకు కాశీలో గంగా నది, ఆ 1.5 కిలోమీటర్ల దూరం అది ఉత్తరముఖంగా ప్రయాణిస్తుంది. గంగోత్రిలో పుట్టినటువంటి గంగా నది కాశీలో ఉత్తరాభిముఖంగా 1.5 కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల అది పరమ పవిత్రమైనది భావించినట్టుగా, అలాగే కావేరి నది శ్రీరంగపట్నంలో పశ్చిమ వాహినిగా ప్రయాణిస్తుంది. పశ్చిమం నుంచి బయలుదేరింది, అక్కడ పశ్చిమంగా ప్రయాణిస్తుంది కాబట్టి పశ్చిమ వాహిని అని పేరు పెట్టారు. అలాగే మన జీవితం ఆత్మ నుంచి ప్రయాణం ప్రారంభమై ప్రపంచం వైపుకు, లౌకికత్వం వైపుకు, కోరికల వైపుకు ప్రయాణిస్తూ ఉంటే దాన్ని మనం పరమాత్మ వైపుకు మళ్లించి అంతర్ముఖంగా ప్రయాణిస్తే ఆ జీవితం పరమ పవిత్రమైనది. ఇదే ఆధ్యాత్మికము అంటే. ఏ విధంగా కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్ట కట్టి కాలువలతో పిలకాలులతో ఏర్పరిచి ఆ ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరిచారో, అదే విధంగా మన యొక్క రీసోర్సెస్, మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క మనస్సు, మన టూల్స్ ఏవైతే ఉన్నాయో శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వీటన్నిటినీ కూడా మనం ఆధ్యాత్మికం వైపు మళ్లించి వేటి ద్వారా మన శక్తి వ్యర్థం అవుతూ ఉంటుందో, ప్రాణశక్తి, దాన్ని ఆ విధంగా వ్యర్థం కాకుండా మన యొక్క ఆ శక్తిని సమకూర్చుకొని ఏకాగ్రతతో మన జీవిత గమనం వైపు ప్రయాణించినప్పుడు అనేక లక్షల ఎకరాలు పంట భూములన్నీ కూడా సస్యశ్యామలమైనట్లుగా అక్కడ ఇక్కడ సుదీర్ఘ జీవితం కూడా ధన్యమవుతుంది. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.